ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్యయోగం. సంజయుడు అంటూ ఉన్నాడు, హే ధృతరాష్ట్ర, శ్రీకృష్ణుడు దయతో వ్యాకుల మనస్సు కలిగి ఉన్న దుఃఖితుడై ఉన్న అర్జునునితో నరకానికి దారి చూపేటటువంటి నరకానికి తీసుకొని పోగల మోహము నీ మనసులోకి ఎలా వచ్చింది? నువ్వు పిరికివాడవి కావద్దు, ఇది నీకు తగదు. నువ్వు క్షత్రియుడవు, యుద్ధము చేయడానికి సంసిద్ధుడువు కమ్ము అని పలికింది. అర్జునుడు కృష్ణుడితో అంటూ ఉన్నాడు, హే మధుసూదన, నేను యుద్ధములో పూజ్యులైన భీష్మ మరియు ద్రోణాచార్యులైన నా గురువులపైన బాణమును ఎలా ప్రయోగించగలను? ఈ ప్రపంచములు మహాత్ములు మరియు గురుజనులను కష్టపెట్టకుండా అడుక్కొని తినటం కూడా మంచిదే కదా. ఈ రాజ్యము కోసము గురుజనులను చంపి వాళ్ళ రక్తముతో లభించిన ఈ సుఖాలను నేను అనుభవించగలనా? యుద్ధములో ఎవరము గెలుస్తాము మనకు తెలియదు. ఎవరిని చంపి నేను బతకలేనో ఆ బంధువులంతా యుద్ధములో నిలబడి ఉన్నారు. అందుకే నాలో ఉన్న స్వాభావిక వృత్తి నష్టమైపోయింది. నేను ఇప్పుడు యుద్ధము చెయ్యలేను. ధర్మాధర్మాలు నాకు అవగతము కావటం లేదు. అందుకే కృష్ణ, నిన్ను అడుగుతూ ఉన్నాను, నేను ఏమి చెయ్యాలో, ఏమి చేస్తే నాకు మంచి జరుగుతుందో నువ్వే వివరించి చెప్పు. ఎందుకంటే నువ్వే నాకు గురువువి. నిన్ను శరణు వేడుతూ ఉన్నాను. నాకు జ్ఞానాన్ని కలిగించి శిక్షను ఇవ్వు అని అర్జునుడు కృష్ణుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. నాకు భూలోక రాజ్యము దొరికినా లేక దేవతలపై అధికారం లభించినా సరే నాలోని దుఃఖము పోయినట్లు లేదు. హే గోవింద, నేను యుద్ధము చేయలేను అని అర్జునుడు ఊరుకుండిపోయాను. అర్జునుడితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, హే అర్జున, దేనికోసం దుఃఖించకూడదు, నువ్వు దానికోసం దుఃఖిస్తూ ఉన్నావు. మరలా పండితులు మాట్లాడినట్లు మాట్లాడుతూ ఉన్నావు. నిజమైన పండితుడు ఎప్పుడూ చనిపోయిన వాళ్ళ కోసము కానీ జీవించి ఉన్న వాళ్ళ కోసము కానీ తప్పించరు. నేను ఇంతకు ముందు ఉన్నాను, నువ్వు ఉన్నావు. ఈ శరీరం తర్వాత కూడా ఉంటాము. ఇక్కడ ఉన్న రాజులు అందరూ కూడా ఇంతకు ముందు ఉన్నారు, తరువాత ఉంటారు. ఈ శరీరమునకు పుట్టుక, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఏ విధముగా ఉన్నాయో అలాగే మృత్యువు కూడా ఉంటుంది. మృత్యువు తరువాత ఇంకొక దేహం కూడా ప్రాప్తిస్తుంది. పండితులు మోక్షాన్ని ఆకాంక్షించరు, వాళ్ళు మోక్షాన్ని కలిగి ఉంటారు. శబ్దాది విషయాల సంయోగముతో మనకు సుఖము, దుఃఖము కలుగుతూ ఉంటుంది. వాటిని సహనముతో, ఓర్పుతో నియంత్రించుకోవాలి. సుఖము, దుఃఖము రెండింటిని సమానంగానే భావించాలి. ఈ రెండింటిని సమానముగా భావించిన వాళ్ళు బాహ్య ప్రపంచంలో జరిగే విషయ ప్రవర్తనను వారికి కష్టాన్ని కలిగించదు. అలాంటి వారు మోక్షానికి అధికారి అయి ఉంటారు. అవిద్యకు అస్తిత్వం ఉండదు, అలాగే నిజానికి అంతము ఉండదు. అందుకే ఈ రెండింటిని జ్ఞానవంతులు తెలుసుకుంటారు. ఎవరితో అయితే సంసారము వ్యాప్తమై ఉందో దానిని నాశనము చెయ్యడం ఎవరి తరము కాదు. అది నాశనము కాని చింతలు లేనటువంటి నిత్యమైనటువంటి జీవాత్మ. ఈ శరీరము
నాశనమవుతుంది, కానీ జీవాత్మ నాశనము కాదు అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. తర్వాత శ్లోకాలు రేపు విందాం.